ఒకవైపు అజేయమైన మొఘల్ సామ్రాజ్యం, మరోవైపు ఆత్మగౌరవమే ఊపిరిగా బతికే గోండ్వానా గడ్డ. చందేల్ రాజపుత్ర వంశంలో పుట్టి చరిత్ర పుటల్లో నిలిచిపోయే వీరనారిగా మారిన ఆమె పేరు రాణి దుర్గావతి. భర్త దల్పత్ షా అకాల మరణాంతరం తన 5 ఏళ్ల కొడుకు వీర్ నారాయణతో కలిసి 15 ఏళ్ల పాటు అద్భుతమైన పాలన అందించింది. లేడీ ఆఫ్ లేక్స్ గా పేరొందిన ఆమె పాలనలో రాజ్యం సిరి సంపదలతో తూలతూగింది. కానీ ఆ సంపదే మొఘల్ చక్రవర్తి అక్బర్ కన్ను తన రాజ్యంపై పడేలా చేసింది. 1564లో మొఘల్ సేనాని అసఫ్ ఖాన్ భారీ సైన్యంతో దాడి చేశాడు. ఒక స్త్రీ మమ్మల్ని ఏమాపుతుంది అన్న అహంకారంతో వచ్చిన మొఘల్స్ పై తన ఏనుగు సర్మానెక్కి విరుచుకుపడింది. నర్హీ లోయలో జరిగిన ఆ పోరాటంలో మొఘల్ సైన్యాన్ని 3 సార్లు చిత్తుగా ఓడించిన ధీరశాలి ఆమె. కానీ తుది యుద్ధంలో శత్రువులు ఫిరంగులతో చుట్టుముట్టారు. 2 బాణాలు ఆమె మెడకు కంటికి తగిలాయి. శత్రువుల చేతుల్లో బందీ కావడం కన్నా వీరమరణమే గొప్పదని భావించింది. తన నడుముకున్న చురకత్తిని తీసి తన గుండెల్లో దింపుకుంది. బానిసగా బతకడం కన్నా స్వేచ్ఛగా మరణించడమే గొప్ప అని చాటిన గోండ్వానా సింహం రాణి దుర్గావతి. సముద్రం మీద సామ్రాజ్యం స్థాపించాలని వచ్చిన పరదేశీయులకు అదే సముద్రంలో సమాధి కట్టిన అగ్ని పర్వతం ఆమె ఉల్లాల్ మహారాణి అబ్బక్క చౌటా. 16వ శతాబ్దంలో మిరియాల వ్యాపారం కోసం మంగుళూరు తీరంపై కన్నేసిన పోర్చుగీస్ సామ్రాజ్యానికి పైసా పన్ను కట్టేది లేదని తెగేసి చెప్పిన తొలి భారతీయ వీరనారి ఆమె. వాళ్ళ దగ్గర తుపాకులు భారీ ఫిరంగులు ఉన్నాయని భయపడలేదు. కేవలం కత్తులు ఈటలతోనే వాళ్ళ ఆధునిక సైన్యాన్ని గడగడలాడించింది. ఏకంగా 6 సార్లు పోర్చుగీస్ సైన్యం దాడులు చేసిన ఏమాత్రం వెనకడుగు వేయలేదు. పైగా తన గెరిల్లా యుద్ధ తంత్రంతో రాత్రికి రాత్రే అగ్ని బాణాలతో సముద్రంలోనే వాళ్ళ నౌకలను బూడిద చేసింది. ఏకంగా 4 దశాబ్దాల పాటు పోర్చుగీసు వారికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. పోర్చుగీసు వారిని ముప్పు తిప్పలు పెట్టిన మన అభయ రాణి చరిత్ర మన పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా కనిపించదు. చరిత్ర పుటల్లో కనుమరుగైన ఈ మట్టి వీరనారి తెగువకు మీరొక లైక్ తో సలాం కొట్టండి. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మొట్టమొదటి భారతీయ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి అని మీరు అనుకుంటున్నారా? అయితే ఆమె కంటే ముందు బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించిన అసలు సిసలైన వీరనారి గురించి మీరు తెలుసుకోవాలి. ఆమె రాణి వేలు నాచియార్, రామనాథపురం రాజకుమారి. కేవలం అందం మాత్రమే కాదు, విలువిద్య, గుర్రపు స్వారీ మరియు శిలంబం వంటి ఆయుధ విద్యల్లో ఆరితేరిన అగ్నిపుత్రిక. 1772లో బ్రిటిష్ వారు కుట్ర చేసి శివగంగై సామ్రాజ్యంపై దాడి చేశారు. ఈ యుద్ధంలో ఆమె భర్త వీరమరణం పొందారు. కానీ ఆమె మాత్రం కన్నీరు కార్చలేదు. ప్రతీకారం పూనింది. 8 ఏళ్ల పాటు అడవుల్లో ప్రవాసం ఉంటూ గెరిల్లా సైన్యాన్ని నిర్మించింది. హైదర్ అలీ సైనిక సహాయంతో తెల్లదొరలపై దండెత్తింది. చరిత్రలోనే మొట్టమొదటి ఆత్మాహుతి దాడి తన స్నేహితురాలు కుయిలీ సహాయంతో బ్రిటిష్ వారి మందుగుండి సామాగ్రిని బూడిద చేసింది. 1780లో బ్రిటిష్ వారిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్న మొట్టమొదటి భారతీయ వీరనారి. అందుకే ఆమెను వీర మంగయ్య అని పిలుస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి కంటే 75 ఏళ్ల ముందే చరిత్ర సృష్టించిన ఈ వీరగాథను అందరికీ తెలియజేయండి. ఫాలో చేయడం మర్చిపోకండి. జై హింద్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.